ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా డిఎస్సి మీద నేను తొలి సంతకం పెడతానని చెప్పి అప్పుడు హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు. కానీ ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదంటూ కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఇది రైట్. డిఎస్సికి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వల. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనులకి మీరు ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా! మరి గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో డిఎస్సి ఎన్ని సార్లు ఇచ్చాడు? ఏనాడైనా జగన్మోహన్ రెడ్డిని ఇలా ప్రశ్నించగలిగారా? మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఎప్పుడు ఇస్తారు సార్ అని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు కదా! రైటే, తప్పులేదు. ప్రశ్నించే హక్కు మనకుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కాబట్టి మనకు రావాల్సినటువంటి పనులు, మనకు రావాల్సినటువంటి రాయితీలు పొందడం కోసం మనం ప్రశ్నించాలి. అది మనకి భావ ప్రకటన హక్కు ఉంది కాబట్టి మనం ప్రశ్నిస్తా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వను, చేయనని చెప్పి ఎక్కడే మాట్లాడలేదే. ఈ రోజున ఈ డిఎస్సి కోచింగ్ తీసుకునే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కూటమి ప్రభుత్వం నుండే ఉచిత ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. సంబంధిత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే భద్రతగా తీసుకొని వాళ్ళ యొక్క అండర్‌టేకింగ్‌లో డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మా సరౌండింగ్‌లో ఏలూరు నియోజకవర్గం జిల్లాలో సంబంధించి దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్‌లు ఏలూరులో ఏర్పాటు చేశారు. అలాగే బడేటి చంటి గారు కూడా ఉచిత ట్రైనింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. మరి ఈళ్ళందరూ చేస్తున్నారు. సంబంధిత నియోజకవర్గాలు వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేసి ఉచితంగా డిఎస్సి కోచింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. మీరు డిఎస్సి కోచింగ్ తీసుకోవాలంటే సుమారు బయట ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లు ఎంతో తీసుకుంటారో మీకు తెలుసు. ఈ రోజున అదే ఫ్యాకల్టీని అనేక మందిని ఉచిత ట్రైనింగ్ సెంటర్‌లు అక్కడ పెట్టి మీకు డిఎస్సి కోచింగ్ అందజేసి ఒక ఏదైతే ఎకనామిక్ ఇయర్ అని ఉంటది కదా! ఆ ఎకనామిక్ ఇయర్ కల్లా మళ్ళీ స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యేపాటికి అవుద్ది కదా! మళ్ళీ మార్చ్, ఏప్రిల్ వచ్చేప్పటికి వేసవికాలం సెలవులు పూర్తి చేసుకొని మళ్ళీ జూన్ నెలలో వచ్చేపాటికి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. ఈ స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యే లోపే ఈ నెలలో నెలాఖరికి గాని, వచ్చే నెలలో గాని డిఎస్సికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. మరి ఇంతలోనే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి కాస్త ఆలోచించాలి కదా మీరైనా సరే. అయితే ఇంకొక అంశం వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు దీంట్లో ప్రధానమైన హస్తం ఉంటదన్న విషయం అందరికీ తెలుసు. అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి తప్పుకుంటది. వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటానని చెప్పి వితండవాదంగా రకరకాలుగా విమర్శలు చేయడం కోసం మొదలుపెట్టేశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి తప్పుకుంది అన్న అంశం ఒకటి చూపించండి. ఈ ఈనాటికి అంటే ఈ రోజుకి కూడా 7 నెలలు కంప్లీట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి 7 నెలలు కంప్లీట్ అయింది. 7 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి తప్పుకున్న విషయాలు ఏమున్నాయి? ఈ రోజున మాట ఇస్తారు, తప్పుకుంటారు. మాటలు మాత్రం విపరీతంగా చెప్తారు. పనుల్లో మాత్రం ఏమీ ఉండదని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లి రాజకీయాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ సూటి ప్రశ్న. కూటమి ప్రభుత్వం ఏ అంశం మీద తప్పించుకొని తిరుగుతా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేశారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పార్టీకి పథకాలు ఏర్లై పారేవి. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డినే కొలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నం తినట్లేదు. జగన్మోహన్ రెడ్డి లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగను సరిగ్గా చేసుకోలేదని చెప్పి చక్కగా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తాడయ్యా. ఆ ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన తర్వాత సాక్షి ఉంటదిగా, మీకు అర్థమైపోయింది. ఈ సాక్షి పేపర్‌లో విస్తృత స్థాయిలో రాతలు రాయడం, సాక్షి టీవీలో సాక్షి ఈశ్వర్ ఉంటాడు గదా! అతను అబ్బో! విపరీతమైన ఉంటది కదా! ఆనందం. వైల్డ్ ఫైర్ అంటారు చూడు. డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరు జగన్మోహన్ రెడ్డికి డై హార్డ్ ఫ్యాను ఈశ్వరు మైక్ పట్టుకొని మాట్లాడతాడిక. జగనన్న లేనిదే రాష్ట్రంలో అన్నం తినటం లేదు. జగనన్న లేనిదే సంక్రాంతి పండుగ చేసుకోవట్లేదు. ఏంటి ప్రభుత్వం? ఏంటి అరాచక పరిపాలన అంటూ అబ్బో! పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు సార్ ఈశ్వర్ గారు. ఆయన మొదలెడతాడు. ఆయన అయిపోయిన తర్వాత ఇంక అక్కడి నుండి సాక్షికి సంబంధించి ఎప్పుడైతే వీడియో రివీల్ అయిందో అక్కడ మొదలైన తర్వాత ఇక వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో మొదలవుతాయి. జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి అది, జగన్మోహన్ రెడ్డి తోపు, జగన్మోహన్ రెడ్డి తురుము, జగన్మోహన్ రెడ్డి అది అని చెప్పి అబ్బో! విపరీతమైన ఊదరకొట్టే రాతలు. అయితే ఇది ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తారో అక్కడి నుంచి ప్రచారం మొదలైపోద్ది. కూటమి ప్రభుత్వం మీద టార్గెట్. టార్గెట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం. అక్కడ టైటిల్ పడద్ది. ఆ టైటిల్‌కి తగ్గట్టుగానే ఒక్కొక్కడు స్క్రిప్టులు రాసుకొని రకరకాలుగా బురద జల్లే రాజకీయాలు మొదలుపెడతారు. అయితే కూటమి ప్రభుత్వం 7 నెలల పరిపాలనలో
ఏదైతే సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా! ఈ 7 నెలల్లోనే 2 సూపర్ 6 పథకాలు అవలంబించారు. ఏదైతే పెన్షన్ రూ. 3000 ఉన్న పెన్షను రూ. 4000 చేశారో అది సూపర్ 6లో ఒక పథకమే. ఏదైతే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తన్నారో అది కూడా దీపం పథకంలో ఒక పథకమే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలు అవలంబించారండి? వాస్తవాలు మాట్లాడుకుందాం. 7 నెలల్లో మీరు ఎన్ని పథకాలు అవలంబించారు? మీరు ఏదైతే అమ్మ ఒడి సంక్రాంతి దాటిన తర్వాతే కదా ప్రజలకి నువ్వేదైతే అమ్మ ఒడి ఇస్తానన్న వాళ్ళకేసింది. నవరత్నాలు పెట్టి అందులో ఒక రత్నం ఏంటది? అమ్మ ఒడి. ఆ రత్నాన్ని ఎప్పుడిచ్చావయ్యా నువ్వు? 8 నెలలు దాటిన తర్వాత ఒక రత్నాన్ని రిలీజ్ చేసావు. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం సూపర్ 6లో 2 పథకాలు అవలంబించిందిగా. ఎందుకయ్యా ఏడుపులు? వాస్తవాలు ప్రజలకు తెలుసు కదా! ఇలాంటి చేయబట్టే, ఇలాంటి శవ రాజకీయాలు, ఇలాంటి ఉపయోగం లేని రాజకీయాలు చేయబట్టే ప్రజలు మీకు గతంలో 150, 160 సీట్లు పట్టం కట్టిన మీకు ఈ రోజున కేవలం 11 సీట్లే ఇచ్చారంటే కాస్త ఆలోచించాలి కదా! మళ్ళీ అదే బాని, మళ్ళీ అదే విమర్శలు. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి ప్రజలు స్వాగతం పలుకుతా ఉన్నారు. ఆ! ఏ టైంకి ఏ పథకం కావాలి, ఏ టైంకి ఎలాంటి పరిపాలన అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ప్రజలకి కాస్త అన్ని అనుగుణంగా తెచ్చి చేసే విధంగా చర్యలు తీసుకొని ముందుకు కొనసాగుతా ఉండంటే జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో బురద జల్లడం మొదలుపెట్టేశాడు. ఆయన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తగ్గుతున్నారా? అబ్బే! నేను తగ్గనని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ప్రతి దాన్ని చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తా ఉంటారు. ఒక పథకాన్ని రిలీజ్ చేస్తే అది ప్రజలకు చేరుతుందా లేదా? మధ్యలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి రివ్యూలు తెలుసుకుంటారు ముందు. అయితే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం కార్యక్రమం పెట్టుకుంటాడు గదా! ఆ బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బు ప్రజలకెళ్తుందా? లేదంటే మధ్యలో ఎక్కడైనా ఆగిపోతున్నాయా? ఇయన్నీ పట్టించుకోరిక. ఇంకేమనంటే పథకాలు ఇచ్చేసాం. పథకాలు ఏర్లై పారిపోయినియి. పారిపోయినియి. ఏం పారిపోయినియి అక్కడ? అయ్యే పారిపోతే ఈ రోజున నీకే సీట్లేసేవారు గదా! మరి నిన్నెందుకు సీట్లు తీసి పక్కన కూర్చోబెట్టారు? మనం రివ్యూ మీటింగ్‌లు పెట్టుకోము. ప్రజలకి ఏదైనా సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చిన తర్వాత ప్రజల స్పందన ఏంటో తెలుసుకోము. ఇయన్నీ తెలుసుకోకపోతే నీవు మంచి చేతనం అని చెప్పి నువ్వు అనుకుంటావు తప్ప ప్రజలకి జగన్ మంచి చేయడని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలిగా. నీ అంతట నువ్వు అనుకుంటావు. నేను మంచి చేసేసా. 5 సంవత్సరాలు అబ్బా! మంచి పరిపాలన అందించి 175 నియోజకవర్గాలు నాయే. 175 నియోజకవర్గాలు మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలోకొస్తుంది. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నాం అని చెప్పి మాట్లాడావు. కానీ ప్రజలు అనుకోవాలి గదా! అయ్యా! జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు మమ్మల్ని చక్కగా పరిపాలించాడని చెప్పి ప్రజలు అనుకోవాలి గదా! ఈ రోజున ప్రజలెక్కడ అనుకుంటున్నారు? ఏ ప్రజలు అనుకున్నారు? మీరంతట మీరు జెప్పేసుకోవడం, మీరంతట మీరు గొప్పలు జెప్పేసుకోవడం తప్ప, ఈ రోజున కూటమి ప్రభుత్వం 7 నెలల్లో మంచి పరిపాలన అందించిందని చెప్పి మేము సగర్వంగా చెప్పగలం. అన్న మాట ప్రకారం ఒక్కొక్కటి పనులు చేసుకుంటూ వస్తా ఉంది. నువ్వు ఏదైతే ప్రజా వేదికలు కూల్చడంతో నువ్వు అధికారాన్ని స్టార్ట్ చేసావో, ఇక్కడ తొలి సంతకం ప్రజల భవిష్యత్తుకి పునాది వేసి అన్న మాట ప్రకారం ప్రతీదీ చేసుకుంటూ వస్తా ఉంది. కూల్చడంతో స్టార్ట్ చేసిన ఈ యొక్క ప్రభుత్వం అన్న మాటగానే కూకటి వేళ్ళతో పక్కకు వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా! అధం పాతాళాన్ని తొక్కేస్తానని చెప్పి ఏదైతే మాట్లాడారో, నీ యొక్క ప్రభుత్వం గతంలో కూల్చడాలతో స్టార్ట్ చేసావు కాబట్టి అధం పాతాళానికి వెళ్ళిపోయావు. ఈరోజున కూటమి ప్రభుత్వం డీఎస్సీ మీద తొలి సంతకం పెట్టి బంగారు బాటకి శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క పని ఒక్కొక్క విధంగా చక్కగా చేసుకుంటూ వస్తా ఉన్నారు. పెన్షన్లు పెంచారు, అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు, పోలవరం ఉరుకులెత్తిస్తా ఉన్నారు, అమరావతి రాజధాని పనులు వేగవంతం చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టులు రద్దు చేశారు, దీపం పథకం కదా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు, ఉచిత ఇసుకను అవలంబించారు. చూడండి చేస్తా ఉన్నారు కదా! ప్రభుత్వానికి కాస్త టైం ఇవ్వాలి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో, తనకున్నటువంటి విజన్‌తో ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి పరిపాలన అందించాలో అనుభవం ఉంది కాబట్టి, కొత్తగా వచ్చినోళ్ళు సమయం తీసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉంది కాబట్టి, సమస్యని ఎలా గట్టెక్కించాలి, అప్పు ఉంటే ఆ అప్పుని తీర్చే విధంగా ఎలా ముందుకు అడుగులేయాలి, కొత్త అప్పు తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి భద్రతలు మనం కల్పించుకోవాలి, ఎలా అప్పులు ప్రజల మీద రుద్దకుండా ప్రభుత్వం భరించిన కొన్ని విధి విధానాలను ఎలా లైన్ చేసుకోవాలని చెప్పి ఒక ప్రతిష్టాత్మకంగా, ఒక నిర్ణయాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు తన యొక్క అనుభవాన్ని గుర్తు చేసి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తా ఉంటాయి. దీన్ని కూడా బురద జల్లే రాజకీయాలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో మొదలుపెట్టేశాడు. సో, ఏది చేసినా సరే ప్రజలు నమ్మరు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మరు. ప్రజలకి వాస్తవాలు తెలుసు. ఎవరు ముంచేవాళ్ళో, ఎవరికి ప్రజలకు మేలు చేసేవాళ్ళో ప్రజలు స్పష్టంగా తెలుసు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్నారు. కాబట్టి ఈ వీడియో మీరు చూశారు కాబట్టి ఒక అవగాహనకొచ్చుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.